లగచర్ల జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. లగచర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టి బిడ్డలు మేము కూడా వాళ్ళకి మద్దతు ఇస్తాం. తెలంగాణ ఏమనుకుంటుందో, తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్లుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం, దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం 1000 మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలకు తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదమ్ములందరికీ వందనం, ఉద్యమాభివందనం. ఏం జరిగింది ఇవాళ లగచర్లలో? అది లగచర్ల కావచ్చు, ఇవాళ రేపది మానుకోట కావచ్చు, ఎల్లుండి ములుగు కావచ్చు, తెల్లారి అలంపూర్ కావచ్చు, ఇంకొక రోజు ఆసిఫాబాద్ అలంపూర్ కావచ్చు. రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడిచ్చిన 420 హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు గీతలు గీయాలి, అమ్మకదొబ్బాలి, ఒక్కడికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య, కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజరుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్టు చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు, లగచర్ల దగ్గరనే మీకు ఫుల్ స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. రేవంత్ రెడ్డి, ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ గర్జన. ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారో చెప్పడానికి మానుకోట ఉదాహరణ. గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట. మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం. నువ్వు ఏ పోలీసులు పెట్టినా, ఏ పారామిలిటరీ తెచ్చినా, ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు, ఆపలేవు, ఆపలేవు. మానుకోట తిరుగుబాటే తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇవాళ లగచర్ల అక్క చెల్లెళ్ళకి, లగచర్ల రైతులకు, లగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చిన మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదవందనం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు మన